changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనాన్ని ధ్యానించుకుందాం. జన సమూహం అంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు చనిపోవును. ఇది ఒక ప్రవచన వాక్యంగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరు పలికారు, ఎవరి గురించి పలికారని ఆలోచన చేయగలిగినట్లయితే, ప్రధాన యాజకుడైన కయప యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పలికిన ఒక మాట, ఒక ప్రవచనము. అతనికి తెలియకుండానే అతడు ప్రవచించినట్లుగా దిగువ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందని ఆలోచన చేయగలిగినట్లయితే, జనసమూహమునకు ప్రయోజనకరమగునట్లు ఒక మనుషుడు చనిపోవును. కయప ఎవరు అనంటే ప్రధాన యాజకుడు. చరిత్రలో మనం గమనించగలిగినట్లయితే, క్రీస్తు శకం 18వ సంవత్సరం నుంచి 36వ సంవత్సరం వరకు ఈ 18 సంవత్సరాలు ఆయన సమాజ మందిరంలో ప్రధాన యాజకుడిగా ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సన్హెడ్రిన్ అనే యూదుల చట్టసభలో వారందరూ కూడుకొని ఏకముగా యేసును ఎలాగా చంపుదామా, ఎలాగా ఆయన అప్పగిద్దామా, ఆయన మీద ఎలాగా శిక్ష వేద్దామా అని ఆలోచించుకుంటున్నప్పుడు వారందరిలో కయప కూడా ఒకనొక సభ్యుడిగా ఉన్నాడు. 71 మంది సభ్యులుగా ఉన్న సన్హెడ్రిన్ అనే యూదుల చట్టసభలో ఇతడు అందరి ముందు ప్రవచనాన్ని ఇచ్చి ఉన్నాడు. జనసమూహం అంతటి కొరకు, జనమంతటి కొరకు ఒక మనుష్యుడు చనిపోవుట ప్రయోజనకరము, యుక్తము అనే మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో ఈ ప్రవచనం ఎవరి గురించి చెప్పబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తనంతట తానే తెలియకనే ప్రవచించి ఉన్నాడు. ప్రజలందరి క్షేమం కొరకు, ప్రజలందరి యొక్క ప్రయోజనం కొరకు ఒక మనుషుడు చనిపోవడం మంచిది. వేదాలు కూడా ఏం చెప్తున్నాయనంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మీన పుణ్యదాన బలియాగం అని ఋగ్వేదంలో చెప్పబడింది. ప్రజలందరికీ ప్రయోజనకరమగునట్లుగా, ప్రజలందరి పాపములు పరిహరించినట్లుగా పరమాత్ముడైన దేవుడే తన రక్తాన్ని చిందించాలి అని దాని యొక్క భావం. కయప కూడా సరిగ్గా అదే అర్థమిచ్చు పదాలను పలికి ఉన్నాడు. ప్రజలందరి ప్రయోజనం కొరకు ఒక వ్యక్తి మరణించడం మంచిదే. అది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన జన్మము పరిశుద్ధము, ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆయన క్రియలు పరిశుద్ధమైనవి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమును మనం గమనించగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది కన్యమరియ. అతని యొక్క క్రియలు పవిత్రము. ఎప్పుడెప్పుడు పట్టుకుందామని శాస్త్రులు, పరిసయ్యులు ఆయన వెంబడిస్తూ ఉంటే, మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని నేరస్థాపన చేయగలరని సూటిగా వారి ముఖాల్లో వేలు పెట్టి చూపిస్తూ సవాలు విసిరినా, ఎప్పుడు పట్టుకుందామని ఆయన వెంబడించినా అవకాశం దొరకలేదు. సవాలు విసిరిరా, ఎక్కడ కూడా అవకాశమే దొరకలేదు. అంటే ఆయన కర్మలో అనగా క్రియల్లో, పనుల్లో, ప్రవర్తనలో పాపము లేదు. జన్మతః పాపి కాదు, కర్మతః పాపి కాదు, జన్మ కర్మ పాపము లేనివాడే పరిశుద్ధుడు దేవుడు. ఆ దేవుడే ప్రజలందరి కొరకు ఆయన సిలువలో మరణించబోతున్నాడని కయప ప్రవచించి ఉన్నాడు. అది సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడింది. వేదాల్లో కూడా చెప్పబడినట్టుగా ఆ యొక్క వాక్యము లేదా ఆ యొక్క శ్లోకము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేర్చబడింది. కయప ప్రవచించాడు, కానీ తర్వాత విషయాల్లో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణ క్రమములో ఇదే కయప, దేవుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే మాకు చెప్పు అని దేవుణ్ణి అడిగినప్పుడు నీవన్నట్టే అని సమాధానం ఇస్తే, ఇతడు దేవదోషం చేస్తున్నాడని వస్త్రాలు చింపుకొని, ఇంకా మనకి సాక్షులతో పని ఏమి, అతడే చెప్పాడు కదా దేవుని కుమారుడని, ఇంకా ఎంతకంటే కారణం ఏమి లేదు, మరణానికి అప్పగించవచ్చు అని వస్త్రాలు చింపుకున్నట్టు వాడాయను.
చాలా సందర్భాల్లో చాలా చెప్తూ ఉంటాం కానీ గ్రహించలేకపోతూ ఉంటాం. కయప కూడా చెప్పాడు, ప్రవచించాడు, తనకు తెలియకనే ప్రవచించాడు. కానీ ఆ ప్రవచన వాక్య భావం ఏంటో, సారాంశం ఏంటో, ఎవరి ద్వారా నెరవేర్చబడుతుందో దానిని గుర్తించలేని అంధుడుగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది సర్వసత్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ గుర్తించలేని, గ్రహించలేని అంధత్వాన్ని చాలా మంది కలిగి ఉన్నారు. బహుశా ఈ మాటలు వింటున్న నీలో కూడా అలాంటి అంధత్వం ఉందా? గ్రహించలేకపోతున్నాం ఆయన సిలువని, ఆయన సిలువ మరణాన్ని, ఆయన సిలువ త్యాగాన్ని. ఈ దినము గుర్తిద్దాం ప్రియులారా. మన కన్నులు తెరవబడినట్లుగా దేవుని యొక్క కృపాకాంతిలో మనందరం కూడా మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన అజ్ఞాన నేత్రాలను తొలగించి పరలోక సంబంధమైన మర్మములు మనం చూచినట్లుగా దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయాన ఇటు విధంగా నీ పాదాల చెంత చేరి నీవు అనుగ్రహించిన ప్రభువా, కృప కొరకై వందనాలు తండ్రి. ప్రజలంతా క్షేమం కొరకు ఒకడు చనిపోటు యుక్తము ప్రయోజనకరమని లేఖనాలు చెప్పుచున్నాయి ప్రభువా. ఇంకా చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఎందుకు నువ్వు సిలువలో మరణించావో తెలియకని, నీ పరిశుద్ధ రక్తం ఎవరి కోసం ప్రోక్షింపబడిందో, ఎవరి పాపాలు కడగడానికి నీ రక్తం చిందింపబడిందో ఇంకా చాలా మంది తెలుసుకోలేక అజ్ఞాన తిమిరంతో ఇంకా ఎడ్ల రక్తాన్ని బట్టి, కొడల రక్తాన్ని బట్టి, యజ్ఞాలను బట్టి, యాగాలను బట్టి, జపాలను బట్టి, తపాలను బట్టి, నోములను బట్టి, వ్రతాలను బట్టి ఏదో లభిస్తుందని వారి యొక్క అపోహల నుంచి తొలగించండి. సర్వసత్యాన్ని గ్రహించినట్లుగా నీ కృపను దయచేయండి. కయప ప్రవచించినప్పటికీ నీ వస్త్రాలు చించుకునేంత అమాయకత్వ జీవితాన్ని కలిగి ఉన్నాడు నాయన. అటువలే మేము కాకుండానట్లుగా మా జ్ఞాన నేత్రాలను వెలిగించి, అజ్ఞాన తిమిరాన్ని తొలగించి, అంధకారాన్ని తొలగించి, నీ వాక్యాన్ని పూర్తిగా శ్రద్ధగా మేము గ్రహించినట్లుగా మా మనస్సులలో నీ యొక్క ఆత్మను ఉంచండి తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. అద్భుతంగా మా జీవితాలను మార్చి నీవే మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.